నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా దిల్సుఖ్ నగర్ శ్రీ సంతోషి మాత అమ్మవారి బ్రహ్మోత్సవాలు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం. పోలవరం పూర్తయితే ఆంధ్రాకి పెద్ద బహుమతే అన్న మాజీ ఎంపీ. పోలవరం విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పును రాష్ట్ర ప్రజలు క్షమించరన్న ఉండవల్లి. రంగారెడ్డి జిల్లా మైలారదేవపల్లి సమీపంలో దారుణం. అత్తా కోడళ్లను అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు. ఏపీలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీజీఎస్. ఇక డీటెయిల్స్లోకి వెళితే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కొలువై ఉన్న శ్రీ సంతోషి మాత అమ్మవారి రజతోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇంటింటి దేవతగా నిత్య ఆరాధన అందుకుంటూ నేటికి 25 సంవత్సరాలు పూర్తి అయ్యి కోట్లాది భక్తుల కోరిక మేరకు మే 2వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మే అనగా మంగళవారం 7వ తేదీ వరకు పుష్పగిరి మహాసంస్థాన్ శ్రీ 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 అభివోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వార్షిక మార్గదర్శనములు నిత్య పర్యవేక్షణతో 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. కుంకుమ పూజ, గాజుల పూజ, కలశోద్వాసన, మహాకుంభాభిషేకం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ మైలామ తల్లులు వెనకాల కానీ మధ్యలో కానీ ఎక్కడైనా పూజకు సంబంధించిన మైలామ తల్లి తప్ప పారాయణమనో శ్రీమాత్రే నమ అనుకుంటే పూజించమని మాత్రం వద్దమ్మా.
ఇక విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోలవరం పూర్తయితే అది ఆంధ్రాకి పెద్ద బహుమతి అని అన్నారు. పోలవరంపై నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని అన్నారు. నేను అడిగే ప్రశ్నలు తప్పైతే క్షమాపణ కోరుకుంటున్నా అని అన్నారు. ఇరిగేషన్ మంత్రి నీరిచ్చేస్తున్నాం అంటుంటే ముఖ్యమంత్రి వచ్చే ఏడాది తరువాత పోలవరం నీరు ఇస్తున్నామని అంటున్నారు. పోలవరంపై అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పకుండా ఉంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించారు ఉండవల్లి. పరిస్థితిలో ఎందుకు ఉండాలి మనం? పోనీ అన్యాయం జరగలేదు మనకి, అంతే, వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు చేస్తారు. అదనరు ప్రధానమంత్రి వచ్చి ఇండియా పాకిస్తాన్లా చేస్తారనేటువంటి పరిస్థితికి వస్తే దయచేసి రాబోయే ఎన్నికల్లో నెగ్గేటువంటి వాళ్ళకి నేను అడిగేటువంటి ఒకే ఒక కోరిక, విభజన జరిగినటువంటి తీరు మీద, విభజన జరుగుతున్నటువంటి సమయంలో అసెంబ్లీ లోక్సభలో ఎలాగా చర్చ జరగల, అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, ఆ చర్చలో మీరు పెట్టినటువంటి 9,700 అమెండ్మెంట్స్, ఆ అమెండ్మెంట్స్లో అక్కడ పరిగణనలోకి తీసుకోవాలా వద్దా, తీసుకోకుండా చేసేటువంటి రాజ్యాంగ హక్కు లోక్సభకు ఉందా, ఇది చర్చించండి. చర్చించి ఒకటి అసలు ప్రజలకు తెలుస్తుంది కదా. ఇదే నేను కోరేది. ఇందువల్ల రెండు రాష్ట్రాలు కలిపేరు, ఏదో పెద్ద జరిగిపోదు. కనీసం మనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు, ఆ అన్యాయం నుంచి ఎలా బయటపడాలి, దీనికోసం ఒక చిన్న చర్చ పెట్టమంటే 5 ఏళ్ళు పూర్తయింది, కొత్త అసెంబ్లీ వచ్చేస్తుంది, కొత్త లోక్సభ వచ్చేస్తుంది, చూద్దాం. అదొకటి చెప్పాలనే ఉద్దేశం నాకు. రెండోది పోలవరం. నేను మాట్లాడి ఇంకా మా రాజమండ్రిలో ప్రెస్ అయితే పోలవరం అయినా ఇంకేమన్నా ఉందా అని అడిగే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వీడికి రోజు పోలవరం తప్ప ఇంకేం పట్టదని. పోలవరం ఎందుకంటే మనకి అది ఒక స్పెషల్ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఈ రాష్ట్రం విడదీసేస్తున్నది, ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసిన ఆంధ్ర రాయలసీమలో మొత్తం అందరు ఎమ్మెల్యేలు నో అన్నా, అన్ని పంచాయతీల వాళ్ళు నో అన్నా, ప్రజలు ఏకగ్రీవంగా నో అన్నా సరే చేసేస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి ఇస్తున్నాం, పోలవరం వీళ్ళకి ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి పోలవరాన్ని ఇచ్చారు. నిజంగా పోలవరం అనుకున్నట్టుగా పూర్తయితే అది పెద్ద గిఫ్టే. 80% ఆఫ్ ఆ కోస్టల్ ఆంధ్ర రాయలసీమలో 80% భూమి ఇరిగేషన్ ద్వారా సాగులోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎక్కడెక్కడో చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకోవాల్సి వస్తుంది, 10 మీటర్స్ 15 మీటర్స్ లిఫ్ట్లు. అబండెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో చేశారు. ఆ పోలవరం మీద నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, కరెక్ట్ చేసుకోండి, మీరు వెళ్తున్న పద్ధతి కరెక్ట్ కాదని. నన్ను వ్యక్తిగతంగా ఎప్పుడైనా అన్నారు, కానీ ఒక్కసారి నన్ను తీసుకెళ్ళి మీ ఆఫీస్ అటెండర్ అన్నా సరే నేను అతనితో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళి నా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పండి. పోలవరం దగ్గరికి నేను వస్తాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. మీరేం పెద్ద మంత్రులు రావక్కర్లేదు, చీఫ్ ఇంజనీర్ రావక్కర్లేదు, మీకు నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక అటెండర్ని పంపించి అక్కడ నేను అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పించండి. అంటే కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి బస్సులు వేసి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రజలు తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టి అక్కడ చూపించి పెద్ద హడావిడి చేశారు. కానీ ఒక్క మనిషిని నా సొంత ఖర్చులతో నేను వస్తానంటే నాకు చెప్పడానికి మాత్రం అంగీకరించలే. దానికి సంబంధించి లెటర్స్ రాశాను, ప్రతి లెటరు ప్రెస్ మీట్లో రిలీజ్ చేశాను, ప్రెస్ మీట్లు పెట్టి అడిగాను, నన్ను ఒక్కసారి తీసుకురండి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నా అనుమానాల గురించి మీరు ఏదైతే నివృత్తికి చెప్తారో అది కనుక కరెక్ట్ అయితే నేను అక్కడే క్షమాపణ చెప్తాను. తప్పు, నేను అనవసరంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంటే నాకేవో పిచ్చి ఆలోచనలు వచ్చి మాట్లాడాను, క్షమించండి అని చెప్తాను. నాకేం అభ్యంతరం లేదు, నాకు రాజకీయంగా వచ్చే నష్టం లేదు అని అనేక సార్లు చెప్పినప్పటికీ మాట వినకుండా నన్ను ఛాలెంజ్ చేశారు. ఒక ఎమ్మెల్యే గారేమో విజయవాడ రా, దమ్ముంటే విజయవాడ వచ్చి పట్టిసీమ గురించి మాట్లాడు, తంతారు నిన్ను పట్టుకుని అని ఇక్కడికి వచ్చేటప్పటికి నన్ను అరెస్ట్ తీసుకెళ్లి దివ్యూరులో పెట్టారు. అదే రోజు ఆయన ఒక టీవీ ఛానల్లోకి వచ్చి 2018లో కనుక
వాటర్ ఇవ్వకపోతే నేను రాజకీయాలు విరమించిపోతాను అని ప్రకటించాడు. నేనేమన్నానంటే 18 వద్దు 19 2019కి ఇవ్వలేకపోతే అప్పుడు చేయన్నాను. 19 ఎందుకు, నేను 18 చేస్తాను. ఇది అందరూ చూసే ఉంటారు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది. ఈవేళ నిన్నేమో ఇరిగేషన్ మినిస్టర్ గారు, నిన్నంటే మొన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు రేపు జూన్లో వాటర్ ఇస్తున్నామని చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళి ఈ సంవత్సరం కుదరదు వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడ జరిగిన పరిస్థితి ఎలా ఉందంటే ఆ భూమి కుంగిపోవడం అనేది చిన్న విషయం కాదు. అది ఆ భూమి కుంగిపోవడం ఎఫెక్ట్ స్పిల్వే ఏదైతే కడుతున్నారో దాని మీద ఉంటుంది. ఇప్పటివరకు జియాలజిస్ట్ లేకుండా ఎంత పెద్ద ప్రాజెక్టుని చేపట్టడం ఇదే ప్రథమం. జియాలజిస్టులు పిలవండి, ఎందుకు ఈ భూమి కుంగిపోతుంది, ఏంటి దీని గొడవ, ఈ స్పిల్వే ఉంటుందా పోతుందా, మామూలుగా పోతే డబ్బే పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక వీళ్ళు ఏ ఫ్లడ్కి ప్లాన్ చేస్తారో ఆ ఫ్లడ్ నిజంగా వస్తే ఫ్లడ్ డబ్బు పోవటం కాదండి, రాజమండ్రి ఊరు కూడా ఉండదు. రాజమండ్రికి పోలవరంకి మధ్యలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ స్మాష్ అయిపోతాయి. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు కొంచెం చర్యలు తీసుకుని ఏదో కట్టేస్తున్నాం అని జనాలు తీసుకెళ్ళి జనాలకి ఏమర్థం అవుతుందండి. ప్రాజెక్ట్ కడుతున్నాం అంటే చిన్న అమరావతిలో కట్టిన బిల్డింగ్సే వాటర్ లీకేజ్ వచ్చి అంత ప్రమాదంలో పడిపోయాయి. దానివల్ల నష్టమే లేదు. లీకేజ్ వస్తే మళ్ళీ ఏదో సిమెంట్ రాసుకుంటారు, చేసుకుంటారు. ప్రాజెక్టులకు అలా కుదరదు. ఒక పెద్ద ఎర్త్ఫిల్ ర్యాక్ డ్యామ్ కడుతూ ఆ డ్యామ్ కనుక కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆగవు, ఊళ్ళు ఆగవు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీరు అయిపోతుందని చెప్తున్నారు. ఎలా అవుతుంది? కొన్ని ప్లాన్ చెప్పండి. ఇది మా ప్లాన్. ఇప్పటి వరకు ఇంత సిమెంట్ వేసాం, రోజుకి ఇంత సిమెంట్ వేసాం. పీక్ రోజులో మన రికార్డు ఏదో వేశారుగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఆ రికార్డు టైంలో ఎంత సిమెంట్ వేశారు? అంత సిమెంటే, అంత కాంక్రీటే వేస్తే ఎన్నాళ్ళు పడుతుంది? అలా వేయటానికి మీ దగ్గర ఉందా? ఇలా రోడ్డు మీద వేసుకుంటూ పోవటం వేరు, నది మధ్యలో వేయటం వేరు. కాఫర్ డ్యామ్ అంటే అర్థం ఏంటి? కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరీ కన్స్ట్రక్షన్. అది దేనికోసం కడతారంటే ఆ కన్స్ట్రక్షన్, ఒరిజినల్ కన్స్ట్రక్షన్ కడుతున్న టైంలో అక్కడ నీళ్లు నిలవ ఉంటే కష్టం అవుతుంది కాబట్టి ఆ నీళ్లను తోడేసి డ్రై చేసి ఆ సీజన్లో వర్క్ చేసుకోవడం కోసం కాఫర్ డ్యామ్ కడతారు. ఆ కాఫర్ డ్యామే మెయిన్ డ్యాము, ఆ డ్యామ్ తోటే ఇచ్చేస్తాం వాటరు అని ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్పేస్తుంటారు. ఆయనే నేను చెప్పాను పట్టిసీమ కుదరదని చెప్పాను మీటింగ్లో ఇంజనీర్లందరినీ పక్కన పెట్టుకుని నేను చెప్పాను వీళ్ళు కుదరదండి పట్టిసీమ అన్నారు. నేనే చెప్పాను కుదురుతుందని. ఏమంటారంటే చీఫ్ ఇంజనీర్ గారు లేచి నిజమే సార్ మేము కుదరదనుకున్నామండి, మీరే కుదురుతుందని చెప్పారండి. ఇక రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో కొందరు గుర్తు తెలియని దుండగులు అత్తా కోడళ్లను తల్వార్లతో అతి కిరాతకంగా నరికి చంపారు దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట హత్యలకు ప్రేమ పెళ్లినే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్కు చెందిన మోహిన్ తబియా కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మోహిన్ సోమవారం డ్యూటీ నుంచి వచ్చేసరికి తల్లి, భార్య రక్తపు మడుగుల్లో పడి ఉండడాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వీరు 4 నెలల క్రితం నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చి రోషన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. रोशन कॉलोनी में मस्जिद के बाजू मोइन अहमद बोल के एक 27 ईयर्स का आदमी, वो सेल्समैन काम करता है ट्रू बाजार इलेक्ट्रिक शॉप में. ये कॉलोनी में मोइन अपनी अम्मा के साथ 2 महीने हुआ इधर घर पे आके. मार्च 8 तारीख को तैयबा से उन्हें शादी कर ली. शादी अरेंज मैरिज है, लव मैरिज है, अभी वो क्लैरिटी नहीं है, अभी हम क्लैरिटी देखते. कल 11:30 बजे मोइन अहमद ने काम के लिए घर से निकल गए. फिर एज यूजुअल जो टाइम पे आते वैसे 11:30 बजे अपने काम के प्लेस से निकल के घर को आए. आते वक्त उनकी बीवी को फ़ोन करे कुछ लाने के लिए, तो फ़ोन में रिस्पॉन्स नहीं था, तो ये समझे कि वो लोग सो गए. तो 12:15 साढ़े 12 तक उन्हें घर को आके देखे तो दरवाज़ा खुला हुआ है. और अंदर जाके देखे तो बीवी भी ब्लड सिंक में पड़ी हुई है, अम्मा भी पड़ी हुई है. देखे तो दोनों मरे हुए. इमीडिएट मोइन अहमद ने माला जो पुलिस स्टेशन को इन्फॉर्म करे. इन्फॉर्मेशन लेते ही पुलिस वाले नाइट ऑफिसर, नाइट एसआई नदीम और जो भी करीब पुलिस ऑफिसर के पूरे आए. इन्फॉर्मेशन हमको भी दिए, मई और सीआई महिला पुलिस सत्या आए. इन्फॉर्मेशन डीसीपी साहब भी दिए, शमशाबाद डीसीपी प्रकाश रेड्डी साहब को साहब भी आके देखे पूरा. ये तकरीबन वो खून पूरा ड्राई होके है. ये तकरीबन कल शाम में 4 और 5 के बीच में वो सरका दिख रहा हमको.
पूरे एंगल से हम एग्जामिन कर रहे, मैरिज का एंगल से एग्जामिन कर रहे, प्रॉपर्टी का एंगल से एग्जामिन कर रहे, आजू बाजू वालों का भी एंगल से एग्जामिन कर रहे, पूरे एंगल से ऑलमोस्ट हम 2-3 टीम को फॉर्म करके क्लूज के लिए हम इन्वेस्टिगेशन चालू है। अभी हम बॉडी शिफ्ट कर रहे हैं यहाँ से, वो डॉग स्पॉट भी आया, क्लूज टीम भी आया, फिंगरप्रिंट भी ले रहे अलमारी के ऊपर, इनकर के ऊपर इन्वेस्टिगेशन चालू है। 4-5 घंटे में इसका क्लू का नतीजा निकलेगा। थैंक यू। ఇక రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్ రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం పట్ల ఆర్టీజీఎస్ అప్రమత్తమైంది. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖ, విజయనగరం, చిత్తూరు జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడొచ్చంటూ హెచ్చరికలు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, దుగ్గిరాల మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక విశాఖ సింహగిరి భక్తజనులతో జనసంద్రంగా మారింది. ఏడాదికొకసారి జరిగి అప్పన్న స్వామి నిజరూప దర్శనంతో భక్తులు పులకించిపోయారు. మదినిండా అప్పన్న స్వామి నామస్మరణ జపిస్తూ స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. దర్శనం అంటే చాలా విలువైంది. యుగ యుగాలైన బ్రహ్మాది దేవతలు కొలిచినటువంటి ఆనాడు హరిశ్చంద్రుడు పురూరవ చక్రవర్తుల్లో వారందరూ కూడా ఈ యొక్క దర్శన భాగ్యం పొంది చందనం సమర్పించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చక్కగా సింహాచలేసే అక్షతృతీయ నాడు అందరికీ దర్శనం జరగాలని చెప్పి ఆనాడే స్వామి చెప్పాడు. నా యొక్క దర్శనం చేసుకోండి, మీరు అందరూ చల్లగా ఉంటారు, అందరికీ కూడా మమతానురాగాలు పెరుగుతాయి. అంచేత ఈ చందన దర్శనంలోనూ ఇప్పుడు ప్రత్యేకంగా చందన దర్శనం అయిపోయింది. ఇది రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది. 7 గంటల వరకు తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, మన తిరుమల నుంచి అనేక మంది వైష్ణవ స్వాములు వచ్చి ఇక్కడ గంగధారలో స్నానం చేసి సహస్ర ఘట్టాభిషేకంలో పాల్గొంటారు. అంటే 1108 కలశలతోనూ తీర్థం తీసుకొచ్చి స్వాములందరూ మడిగా తీసుకొస్తారు. ఇక్కడ మేము స్వామివారికి సహస్ర ఘట్టాభిషేకం జరుగుతుంది. అది అయిన తర్వాత పంచామృత అష్టోత్తర కలశ శ్రవణం కూడా పంచామృతాలు రసాలు అనేక అంటే పళ్ళ రసాలతో కూడా స్వామివారికి పంచామృతాలతో కూడా అనేక అభిషేకాలు చేస్తాం. అదైన తర్వాత ప్రత్యేకంగా స్వామివారికి ఈరోజు అన్నభోగాలు కానీ బాలభోగాలు ఏది ఉండదు. స్వామి నిజరూప దర్శనం అందరూ చేసుకున్న తర్వాత మళ్ళీ చందనంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే బాల రాజభోగాలు స్వీకరిస్తాడు స్వామి ఆనాడు ఆనతి. అందువలన ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి అందరూ కూడా దేవుని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. నమ్మకం అందరికీ కూడా ఈ చందనం వచ్చిన రోజుని భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ ప్రాంతం వారందరూ కూడా మరి స్వామిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని చెప్పి నమ్మకం కనుక ఇలా ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ దాకా పెద్ద ఎత్తున వస్తారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. అలాగే దీని ఫేమస్ గుడి గురించి అందరికీ తెలుసు. మన గుడి పురాతన గుడి ఈ గుడి రాజవంశం మన అశోక్ గజపతి చైర్మన్గా ఉన్నారు ఇక్కడ. ఈ గుడి అంతా కూడా మంచి వాతావరణంతో బాగా ఉంది. దీనికంతా కూడా గుడికి రక్షణ కోసం పూర్తిగా గోడ కూడా కట్టించడం జరిగింది, గోశాల కూడా కట్టించడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో గుడి ఉంది. ఇది ఇక్కడికి వచ్చే ఆహ్లాదకరంగా భక్తులందరూ కూడా ఉండి స్వామి సేవలో తరుణిస్తారు. అందుచేత ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏదేమైనా ఈరోజు లక్షల మంది వస్తున్నారు కనుక అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. ఇది ట్రాఫిక్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరిగినాయి. జాగ్రత్తగా ఉండి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని పెద్ద ఎత్తున దర్శనం చేసుకుని వెళ్ళవలసింది అందరూ కోరుకోవాలి. ఇక విశాఖ ఎంవీపీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన మోడ్రన్ పోలీస్ స్టేషన్ను డీజీపీ ఠాకూర్ ప్రారంభించారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నేర విభాగాలను టెక్నాలజీలతో ఏర్పాటు చేశారు. 1,60,00,000 రూపాయలతో నిర్మించిన పోలీస్ స్టేషన్లు నేరాలను భద్రతను పటిష్టం చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీలో అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీలతో కూడిన పోలీస్ స్టేషన్లు ప్రజల భద్రతపై భరోసాను ఇస్తాయన్నారు డీజీపీ ఠాకూర్. సుమారు 100 పైన డ్రగ్ యూజర్స్ పేరు ఐడెంటిఫై చేశారు. మెయిన్ 5 మంది మెయిన్ డ్రగ్ పెడ్లర్ కూడా ఐడెంటిఫై చేశారు. ఇంకా 9-10% ఇంకా ఉన్నారు. ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు వరకు ఇంతమంది అరెస్ట్ అవుతుందా? 6 మంది ఇప్పుడు వరకు అరెస్ట్ చేశారు. ఇంకా పెద్ద పెద్ద వారు ఉన్నారు, వాళ్ళ పేరు ఉంది, వాళ్ళ మీద నిఘా ఉంది, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం. లాస్ట్ టైం మీకు చెప్పాను, ఈ ఇష్యూలో ఏం కొతాయి ఏం ఉండదు. వైజాగ్ చాలా మంచి సిటీ. ఇక్కడ ఒక కాస్మోపాలిటన్ కల్చర్ కూడా ఉన్నాయి. అది డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా బ్యాడ్ పర్సన్స్ ఎవరైనా ట్రై చేస్తే మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు లాస్ట్ టైం మీకు చెప్పాను, మీకు ప్రెస్ ద్వారా 7569309090 ఈ టెలిఫోన్ నంబర్లో డ్రగ్స్ గురించి ఏదో స్పెసిఫిక్గా ఉంటే మెసేజ్ ద్వారా వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇవ్వచ్చు. దానికి కమిషనర్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ అన్ని కంప్యూటర్లో పెట్టుకొని మేము కూడా అక్కడ హెడ్ క్వార్టర్లో కూడా ఒక ఆఫీసర్ పెడతాము. దాని మీద ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏం దాని మీద యాక్షన్ తీసుకుంటాము, అది కూడా మానిటర్ చేస్తాం. ఏ పరిస్థితిలో ఇక్కడ సిచ్యువేషన్ ఎన్వైరన్మెంట్ స్పాయిల్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు అంటే చాలా ఉన్నాయి పద్ధతి, మీకు డీటెయిల్ చెప్పడానికి లేదు. లైక్ దొక్కా పార్టీ పంపుతున్నాను. దొక్కా పార్టీ మీకు తెలుసు. సపోజ్ నాకు డ్రగ్ కావాలి, మేము వెళ్తాము అక్కడ కొనడానికి, ఇవన్నీ ఉన్నాయి. మరి మీరు చెప్పేలాగా గాజా కూడా ఒక ఎస్పెషల్లీ స్కూల్స్లో హాస్టల్స్లో అది కూడా ఒక పెద్ద న్యూసెన్స్ ఉంది. దాని మీద కూడా ఉంది కాబట్టి రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పట్టించుకోకుండా కేరళకు వెళ్లారని మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ఇంటర్ ఫలితాలలో తీవ్రమైన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇంటర్లో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని హరగోపాల్ కోరారు. ఈ నేపథ్యంలో NSUI ఆధ్వర్యంలో హైదరాబాద్ ECIL చౌరస్తా నుంచి కాప్రా మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థి నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మొత్తంగా జీవితం అంటే ఐఐటి, జీవితం అంటే ఇంటర్మీడియట్లో మనం ర్యాంక్ తెచ్చుకోవాలి, వెబ్సైట్లో పాస్ కావాలి, ఇది తప్పించి లైఫ్ అంటే మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు నేను చదువు చెప్తున్నటువంటి లా స్కూల్లో 30% మంది ఐఐటి వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను పొలిటికల్ ఎకానమిక్స్ చెప్తే వారం 10 రోజుల్లోనే అయ్యో ఈ జ్ఞానమంతా లేకుండా మేము చనిపోయి ఐఐటి పిల్లలు ఏమైఐటి చదువు అసలు. అందరూ రియాక్షనరీగా తయారయ్యారు, మతోన్మాదంగా తయారయ్యారు. ఈ మొత్తం అసలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యొక్క విధానమే మారాలి, మొత్తంగా మన ఆలోచనే మారాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా పోవాలి. నేను గతంలో మన ప్రెస్ క్లబ్లో జరిగినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పాను. నేను రోజు గుంటూరు వెళ్తున్నాను, గుంటూరుకు కోచింగ్ పిల్లవాడిని కూర్చోబెట్టారు. నా పక్కకే పిల్లోడు కూర్చున్నాడు. తండ్రి కిటికీ దగ్గర నిలబడి చెప్తున్నాడు, నువ్వు 6 గంటల తర్వాత నువ్వు క్లాస్లోనే కూర్చో,
తీసుకున్న తర్వాత ఇవాళ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అంటాడు ఏం తప్పులే జరగలేదంటాడు, ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటాడు అది ఎప్పుడు పరీక్షలో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, మరి ఫెయిల్ అవుతారు సరిగా రాయకపోతే, మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్యటువంటి ఒక ప్రభుత్వాన్ని ఇవాళ మనం ఇక్కడ తెలంగాణలో ఎన్నుకోవడం జరిగింది. కనుక ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు కళ్ళే కనిపించడం లేదు, చెవులు వినబడడం లేదు, మనసు స్పందించడం లేదు. ఇది ఒక అమానవీయమైన వ్యవస్థగా తయారైంది. ఈ విషయాన్ని మనం 30-40 ఏళ్ల నుంచి మనం చెప్తూనే ఉంది. విద్యా పరిరక్షణ కమిటీ తరఫున విద్యారంగాన్ని ప్రైవేటీకరించకూడదని, విద్యారంగం సంపూర్ణంగా ప్రభుత్వ బాధ్యత అని, విద్యారంగానికి కావాల్సిన నిధులు కేటాయించాలని, ఉపాధ్యాయులను అధ్యాపకులను నియమించాలని, విశ్వవిద్యాలయం చేయాలని ఇవి మనం 30 ఏళ్ళుగా అడుగుతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బలంగా మనం అడుగుతూ వచ్చాం. కానీ ఇంత పెద్ద ఉద్యమం చేస్తామని చెప్తూనే ఉన్నాం. ప్రైవేటీకరణ దుష్ఫలితాల గురించి మనం ఎన్నిసార్లు వ్యాసాలు రాస్తాం, నేను పుస్తకమే రాశాను దాని మీద. మొత్తంగా అసలు విద్యారంగంలో వచ్చినటువంటి సంక్షోభాన్ని మనం సమాజానికి చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం. కానీ తీరా జరిగింది ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఏం చేస్తారులేదు వీళ్ళు అసలు. విద్య అంటేనే బీజేపీ పార్టీకి ఎట్లయితే ఆలోచన చేసేటువంటి వాళ్ళు పనికిరారో. ఇక ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ముచ్చవరం, బోడేమల్లి పలువురు గ్రామాలలో మండల జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి అంకిరెడ్డి సుధీర్ రెడ్డి మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, భాస్కర్ రావు, వెంకటేశ్వరరావు, మురళీకృష్ణ, దామాల రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఈ కల్లూరు మండలం వెంకట గ్రామానికి సంబంధించిన యువకులు, రైతులు, మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని నాకు ఘన స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ తీసుకొని మీ అందరి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామం రావడానికి చాలా గర్వపడుతున్నా. ఇది ఎంతో పేరు ప్రతిష్టలున్న గ్రామం. ఈ గ్రామం కల్లూరు మండలంలోనే కాదు, ఒకప్పుడు మధుర. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా దిల్సుఖ్ నగర్ శ్రీ సంతోషిమాత అమ్మవారి బ్రహ్మోత్సవాలు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం. పోలవరం పూర్తయితే ఆంధ్రాకి పెద్ద బహుమతే అన్న మాజీ ఎంపీ. పోలవరం విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పును రాష్ట్ర ప్రజలు క్షమించరన్న ఉండవల్లి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి సమీపంలో దారుణం. అత్తా కోడళ్లను అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు. ఏపీలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీజీఎస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.